ఇంటర్న్షిప్స్ అనగానే చాలా మందికి ఏదో ఒక కంపెనీలో జాయిన్ అయ్యి సర్టిఫికేట్ తీసుకుంటే చాలని అనుకుంటారు. బట్ డూ యూ థింక్ ఆల్ ఇంటర్న్షిప్స్ యాడ్ వాల్యూ? కొన్ని ఇంటర్న్షిప్స్లో ఫేక్ ప్రామిసెస్, అన్నెసరీ పేమెంట్స్ అండ్ మీనింగ్లెస్ వర్క్స్ ఉంటాయి. బట్ నాట్ ఆల్ ఇంటర్న్షిప్స్ ఆర్ బ్యాడ్. రైట్ కంపెనీలో రైట్ ఇంటర్న్షిప్ చేసినప్పుడు కెరియర్లో హ్యూజ్ ఇంపాక్ట్ ఉంటుంది. ఇంటర్న్షిప్స్లో చాలామంది మనీ ఇన్వెస్ట్ చేసి స్కామ్ అవుతారు. సర్టిఫికేట్ కోసం మాత్రమే వర్క్ చేస్తారు. జాబ్ గ్యారంటీ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తారు. కానీ ఈ మిస్కన్సెప్షన్స్ వల్ల చాలామంది రాంగ్ డెసిషన్ తీసుకొని టైం వేస్ట్ చేస్తున్నారు. ఈ మిస్టేక్స్ మీరు కూడా చేయకుండా ఉండాలంటే ముందు ఈ మిస్కన్సెప్షన్స్ని అర్థం చేసుకోండి. నంబర్ 1, పెయిడ్ ఇంటర్న్షిప్స్ ఆర్ ఆల్వేస్ జెన్యూన్. పెయిడ్ ఇంటర్న్షిప్ అంటే సేఫ్ అని అనుకుంటారు, కానీ ఇది ఒక ట్రాప్ అవ్వచ్చు. ఎలా? సమ్ ఫేక్ కంపెనీస్ చెప్తాయి యూ విల్ గెట్ ట్రైనింగ్, మెంటర్షిప్ అండ్ జాబ్ ఆపర్చునిటీ. బట్ వర్క్ మీరే చేస్తారు అండ్ శాలరీ ఇస్తే కూడా స్టార్టింగ్లో ట్రైనింగ్ ఫీజ్ అని మనీ తీసుకుంటారు. ఇంటర్న్షిప్స్ అంటే మనం వర్క్ చేయడం, కానీ ఇక్కడ మనీ కూడా మనమే ఇచ్చి వర్క్ కూడా మనమే ఇస్తాం. ఫైనల్లో ఎక్స్పీరియన్స్ తక్కువ, లాస్ ఎక్కువ. నంబర్ 2, అన్పెయిడ్ ఇంటర్న్షిప్స్ ఆర్ యూజ్లెస్. చాలా మందికి శాలరీ లేని ఇంటర్న్షిప్ వేస్ట్ అని అనిపిస్తుంది. బట్ ఇంటర్న్షిప్ శాలరీ కోసం కాకుండా ఎక్స్పీరియన్స్ కోసం చేయాలి. ఫేక్ ఇంటర్న్షిప్స్ ఎలా ఉంటాయి? జస్ట్ వర్క్ తీసుకుంటారు, ప్రాపర్ మెంటర్షిప్, ప్రాజెక్ట్స్ ఇవ్వరు, ఒక సర్టిఫికేట్ ఇచ్చేసి నమ్మించేయడం, వాళ్ళకి ఫ్రీగా వర్క్ ఫోర్స్ దొరుకుతుంది. కానీ సర్టిఫికేట్ ఉండడం కన్నా మీకు రియల్గా స్కిల్స్ వచ్చాయా, మీ నాలెడ్జ్ ఇంప్రూవ్ అయిందా, అది చాలా ఇంపార్టెంట్. అన్పెయిడ్ ఇంటర్న్షిప్ మీకు ఇండస్ట్రీ ఎక్స్పోజర్, నెట్వర్కింగ్ అండ్ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది అంటే అది వర్త్ ఇట్. కానీ ఇంటర్న్షిప్లో రియల్ వర్క్ ఉందా లేదా జస్ట్ సర్టిఫికేట్ కోసం మాత్రమే యూజ్ అవుతుందా, అది ఫస్ట్ క్లారిటీ తీసుకోండి. నంబర్ 3, సర్టిఫికేట్ మ్యాటర్స్ మోర్ దాన్ ఎక్స్పీరియన్స్. ఇంటర్న్షిప్ సర్టిఫికేట్ వచ్చింది సో కెరియర్లో హెల్ప్ అవుతుందని అనుకుంటారు. బట్ సర్టిఫికేట్ కంటే ఎక్స్పీరియన్స్ అండ్ స్కిల్స్ ఎక్కువ ఇంపార్టెంట్. చాలా మందికి ఇంటర్న్షిప్స్లో మెయిన్గా సర్టిఫికేట్ కావాలని అనిపిస్తుంది, కానీ మీరు ఇంటర్న్షిప్లో వర్క్ చేశారా, స్కిల్స్ డెవలప్ అయ్యాయా, రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ వచ్చిందా? ఈ క్వశ్చన్కి ఆన్సర్ లేకపోతే సర్టిఫికేట్ పెద్దగా హెల్ప్ అవ్వదు. సమ్ కంపెనీస్ జస్ట్ ఫార్మాలిటీస్ లాగా టాస్క్ ఇచ్చేసి ఎండ్లో సర్టిఫికేట్ ఇస్తాయి. బట్ మీకు యాక్చువల్గా ఇండస్ట్రీ నాలెడ్జ్ వస్తుందా? ఇంటర్న్షిప్లో మీ రోల్ క్లియర్గా ఉండాలి, వర్క్ మీద ఇంపాక్ట్ ఉండాలి, అప్పుడే అది వాల్యుబుల్. సో సర్టిఫికేట్ ఉండడం కాకుండా మీ ఎక్స్పీరియన్స్ వాల్యుబుల్ ఉందా, మీ వర్క్ పోర్ట్ఫోలియోలో యాడ్ చేయగలరా, అది ఇంపార్టెంట్. నంబర్ 4, ఎవ్రీ ఇంటర్న్షిప్ గ్యారంటీస్ ఏ జాబ్. ఇంటర్న్షిప్ చేసినప్పుడు జాబ్ కూడా వస్తుందని అనుకోవద్దు. ఇంటర్న్షిప్ జాబ్కి ఫస్ట్ స్టెప్, కానీ గ్యారంటీ కాదు. ఇంటర్న్షిప్లో పర్ఫార్మెన్స్, స్కిల్స్ అండ్ కంపెనీ నీడ్స్ బట్టి జాబ్ ఛాన్సెస్ ఉంటాయి. జస్ట్ ఇంటర్న్షిప్ కంప్లీట్ చేసామంటే చాలని అనుకుంటే జాబ్ రాకపోవచ్చు. చాలా కంపెనీస్ ఇంటర్న్షిప్ తర్వాత టాప్ పర్ఫార్మర్స్కి జాబ్ ఇస్తాయి, కానీ ఇంటర్న్షిప్ టైంలో మిమ్మల్ని కంపెనీకి వాల్యుబుల్గా ప్రూవ్ చేయాలి. వర్క్ చేసి స్కిల్స్ ఇంప్రూవ్ చేసి నెట్వర్క్ బిల్డ్ చేయడం చాలా ఇంపార్టెంట్. సో ఇంటర్న్షిప్ని జస్ట్ జాబ్ గ్యారంటీలాగా కాకుండా లెర్నింగ్ అండ్ గ్రోత్కి ఒక ఆపర్చునిటీ లాగా చూడండి. నంబర్ 5, పేయింగ్ ఫర్ ఇంటర్న్షిప్ ఈజ్ నార్మల్. ఇంటర్న్షిప్ కోసం మనీ పే చేయడం ఓకేనా? అబ్సల్యూట్లీ నాట్. ఇంటర్న్షిప్ అంటే మీ స్కిల్స్ని యూజ్ చేసి ఎక్స్పీరియన్స్ గెయిన్ చేయడం. బట్ కొన్ని కంపెనీస్ ట్రైనింగ్ ఫీజ్, ప్లేస్మెంట్ అసిస్టెంట్స్ అని పేరు పెట్టుకొని మనీ అడుగుతాయి. మనం వర్క్ చేయాలి అండ్ దానికి పైన మనీ కూడా ఇవ్వాలి. లాజిక్ ఉందా? జెన్యూన్ కంపెనీస్ ఇంటర్న్స్ నుండి మనీ తీసుకోరు. మెంటర్షిప్స్, రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ అండ్ లెర్నింగ్ ఆపర్చునిటీస్ ఇస్తాయి. సో ఇంటర్న్షిప్ జాయిన్ అయ్యే ముందు కంపెనీని రీసెర్చ్ చేయండి. లింక్డ్ఇన్లో పాస్ట్ ఇంటర్న్ రివ్యూస్ చూడండి. ఇంటర్న్షిప్స్ అంటే లెర్నింగ్ అండ్ స్కిల్ డెవలప్మెంట్, కానీ వర్క్ చేయడానికి పైన మనీ ఇవ్వడం అబ్సల్యూట్ స్కామ్. నంబర్ 6, ఇంటర్న్షిప్స్ ఆర్ ఓన్లీ ఫర్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్. ఇంటర్న్షిప్ అంటే ఫైనల్ ఇయర్లోనే చేయాలని అనుకుంటారు, కానీ ఇంటర్న్షిప్స్కి అకాడమిక్ ఇయర్ లిమిట్ ఉండదు. ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ కూడా ఇంటర్న్షిప్లో పార్టిసిపేట్ చేయొచ్చు. ఎస్పెషల్లీ రిమోట్ ఆర్ పార్ట్ టైమ్ ఆపర్చునిటీస్. ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఎర్లీగా స్టార్ట్ చేస్తే ఇండస్ట్రీ ఎక్స్పోజర్, కాన్ఫిడెన్స్ అండ్ స్కిల్ బిల్డ్ అవుతాయి. చాలా మందికి ఇంటర్న్షిప్ కోసం ఫైనల్ ఇయర్ దాకా వెయిట్ చేయాలని మిస్కన్సెప్షన్ ఉంటుంది, కానీ కంపెనీస్ స్టూడెంట్స్ని ఎక్స్పీరియన్స్ బట్టి ఎవాల్యుయేట్ చేస్తాయి, ఇయర్ బట్టి కాదు. సో ఇంటర్న్షిప్ ఆపర్చునిటీస్ వస్తుంటే ఫైనల్ ఇయర్ దాకా వెయిట్ చేయకుండా ముందే అప్లై చేయండి. ఎర్లీగా స్టార్ట్ చేస్తే కాంపిటీషన్కి ముందు ఉంటారు, బెటర్ ఆపర్చునిటీస్ దొరుకుతాయి. ఫర్దర్గా వెళ్ళే ముందు వీడియో నచ్చినట్టయితే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. నంబర్ 7, రిమోట్ ఇంటర్న్షిప్స్ ఆర్ నాట్ వాల్యుబుల్. వర్క్ ఫ్రమ్ హోమ్ ఇంటర్న్షిప్ వేస్ట్ అని అనుకుంటారు, కానీ రిమోట్ ఇంటర్న్షిప్స్ కూడా వాల్యుబుల్. పాయింట్ ఎక్కడంటే మీ లెర్నింగ్ అండ్ ఎక్స్పీరియన్స్లో చాలా ఫీల్డ్స్లో రిమోట్ ఇంటర్న్షిప్ డిమాండ్ పెరిగింది. ఎస్పెషల్లీ టెక్, మార్కెటింగ్, కంటెంట్ క్రియేషన్ అండ్ రీసెర్చ్. ఫిజికల్ ఆఫీస్లో వర్క్ చేయాలని రూల్ లేదు. మీ స్కిల్స్ ఇంప్రూవ్ అవ్వడం, రియల్ టైమ్ ప్రాజెక్ట్స్లో ఇన్వాల్వ్ అవ్వడం ఇంపార్టెంట్. కానీ ఇంటర్న్షిప్లో జస్ట్ ర్యాండమ్ టాస్క్ అసైన్ చేయడం కాకుండా ప్రాపర్ మెంటర్షిప్ ఉందా, రియల్ ప్రాజెక్ట్స్ మీద వర్క్ చేయొచ్చా, లెర్నింగ్ ఉంటుందా, ఈ పాయింట్స్ చెక్ చేయాలి. సో ఇంటర్న్షిప్ రిమోట్ అయినా మీ నాలెడ్జ్ ఇంప్రూవ్ అవుతుందా, ఇండస్ట్రీ ఎక్స్పోజర్ వస్తుందా, అది చాలా ఇంపార్టెంట్. నంబర్ 8, షార్ట్ టర్మ్ ఇంటర్న్షిప్స్ ఆర్ యూజ్లెస్. జస్ట్ 1-2 months ఇంటర్న్షిప్ చేస్తే అది వాల్యూ ఉంటుందా అని అనుకుంటారు. ఇంటర్న్షిప్ డ్యూరేషన్ కాకుండా మీరు ఏం నేర్చుకున్నారనేది ఇంపార్టెంట్. చాలా కంపెనీస్ షార్ట్ టర్మ్ ఇంటర్న్షిప్స్ ఆఫర్ చేస్తాయి, ఎస్పెషల్లీ ఇంటెన్సివ్ లెర్నింగ్ అండ్ ప్రాజెక్ట్ బేస్డ్ ప్రోగ్రామ్స్. షార్ట్ డ్యూరేషన్లో కూడా మీకు స్కిల్స్ ఇంప్రూవ్ అయ్యి ప్రాక్టికల్ నాలెడ్జ్ వస్తే అది వాల్యుబుల్ ఇంటర్న్షిప్. కానీ జస్ట్ డ్యూరేషన్ చూసి ఇంటర్న్షిప్ సెలెక్ట్ చేయకండి. రియల్ వరల్డ్ ప్రాజెక్ట్స్ ఉంటున్నాయా, మీ స్కిల్స్కి యూజ్ అవుతుందా, లెర్నింగ్ ఎన్వైర్న్మెంట్ ఉందా, ఈ ఫ్యాక్టర్ చూడండి. సో ఇంటర్న్షిప్ ఎంత టైం అని కాకుండా
ఆ టైంలో మీరు ఏం నేర్చుకున్నారని ఎవాల్యుయేట్ చేయండి. నెంబర్ 9, ఓన్లీ బిగ్ కంపెనీస్ ఇంటర్న్షిప్ మ్యాటర్. ఇంటర్న్షిప్ అంటే ఓన్లీ టాప్ కంపెనీస్లో చేసినప్పుడే వాల్యూ ఉంటుందా? అబ్సల్యూట్లీ నాట్. ఇంటర్న్షిప్ వాల్యూ కంపెనీ నేమే కాకుండా అక్కడ మీరు ఏం నేర్చుకుంటున్నారో, ఎలా వర్క్ చేస్తున్నారో అని డిపెండ్ అవుతుంది. కొన్ని ప్లేసెస్లో డైరెక్ట్ మెంటర్షిప్, రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ అండ్ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఎక్కువ దొరకవచ్చు, విచ్ కెన్ హెల్ప్ యూ బిల్డ్ స్ట్రాంగ్ స్కిల్స్. టాప్ కంపెనీస్లో ఇంటర్న్షిప్ దొరికితే చాలా బాగుంటుంది, కానీ ఛాన్స్ రాని వాళ్ళు ఇంటర్న్షిప్ వదిలేసేయకండి. ఎక్కడైనా సరే మీరు స్కిల్స్ ఇంప్రూవ్ అవ్వడం, ఇండస్ట్రీ ఎక్స్పోజర్ రావడం ఇంపార్టెంట్. సో ఇంటర్న్షిప్ని జస్ట్ బ్రాండ్ నేమ్ కోసం కాకుండా ఆ ఎక్స్పీరియన్స్ నుండి మీరు ఎంత గ్రో అవుతున్నారని చూడండి. నెంబర్ 10, ఇంటర్న్షిప్ డజన్ నీడ్ ఎఫర్ట్, జస్ట్ ఫార్మాలిటీ. ఇంటర్న్షిప్లో టాస్క్ కంప్లీట్ చేస్తే సరిపోతుంది, ఇన్డెప్త్గా నేర్చుకోవాలని అవసరం లేదా? దాట్స్ ఎ బిగ్ మిస్కన్సెప్షన్. ఇంటర్న్షిప్ అంటే జస్ట్ ఒక టాస్క్ కంప్లీట్ చేయడం కాదు, మీ స్కిల్స్ ఇంప్రూవ్ చేయడం, ఇండస్ట్రీ ఎక్స్పోజర్ పొందడం అండ్ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ గెయిన్ చేయడం కోసం. చాలామంది ఇంటర్న్షిప్లో మినిమం వర్క్ చేయడం సరిపోతుందని అనుకుంటారు, బట్ మీ ఎఫర్ట్, లెర్నింగ్ అండ్ ఇంపాక్ట్ కంపెనీస్కి చాలా ఇంపార్టెంట్. సో ఇంటర్న్షిప్ని జస్ట్ ఒక ఫార్మాలిటీ లాగా కాకుండా మీ లెర్నింగ్కి ఒక ఆపర్చునిటీ లాగా తీసుకొని మ్యాక్సిమం స్కిల్స్ డెవలప్ చేయండి. ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే విన్నా.